వైఆర్టీవీ రంజిత్ ఆయన ఓ జర్నలిస్ట్, ఆయన ఓ ఛానల్ నడుపుతా ఉన్నాడు. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి తప్పిదాలను వెలికితీసి మాట్లాడిండు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాలను కూడా వెలికితీసి మాట్లాడుతూ ఉన్నాడు. అటువంటి జర్నలిస్టును తీసుకొని పోయి చెప్పా చేయకుండా, చెప్పా పెట్టకుండా, వితౌట్ నోటీస్, ఒక నోటీస్ ఇవ్వకుండా ఎస్ఓటి పోలీసు వాళ్ళు తీసుకొని పోయిర్రు, అరెస్ట్ చేద్దామని చూసి తను బెయిల్ తెచ్చుకున్నాడు. తన లీగల్ టీమ్ సపోర్ట్ ద్వారా ఆయన ఎటువంటి ఇబ్బంది అయితే జరగదు. ఏంది పరిస్థితి ఇది? అంటే ఒక వ్యక్తిని మీరు అరెస్ట్ చేయాలనుకుంటే చెప్పా పెట్టకుండా లిఫ్టులు ఎక్కుతుంటేనో, పార్కింగ్లో కూర్చుంటేనో, లేకపోతే పాలు తాగుతుంటేనో, నీళ్ళు తాగుతుంటేనో పోయి లటక్కున అందుకొని పోవాలి, మీరు జైళ్ళల్లో పెట్టాలి. నిన్న శనివారం ఒకవేళ ఆయన కనుక జైల్లో పెడితే, నిన్న శనివారం, ఇవాళ ఆదివారం, ఇవాళ కోర్టులు బంద్, ఇక రేపు ఎల్లుండి తగలాయించుకొని ఆయన జైలు తెచ్చుకునేది ఉండే అన్నాడు.